వాటికి పరీక్షలు హైపర్ టెన్షన్ కి, డయాబెటీస్ కి, క్యాన్సర్ కి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్ కి అయితే పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించిన తర్వాత వాటిని మళ్ళా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లు పెద్ద ఆసుపత్రులలో యూనిట్లు పెట్టి ముందు గ్రామాల్లో టెస్ట్ చేస్తారు. ఇంటికి వచ్చి నోటి క్యాన్సర్ కి పరీక్ష చేస్తారు. దానికి 18,000 మందిని శిక్షణ ఇచ్చాం. మా డాక్టర్ల దగ్గర నుంచి, సూపర్ స్పెషలిస్ట్ నుంచి, స్పెషలిస్టుల దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి, మా ఏఎన్ఎంల దగ్గర నుంచి, మా ఆశా సోదరి మనుల దాకా 18,000 మంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తూ వారి కుటుంబాలను వదిలేసి రోజు ఈ పని మీద ఉన్నారు. ఎప్పుడే చూస్తున్నా వస్తూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ లా కేసు ఉంది అంటే ఈ పనుల మీద తిరుగుతూ ఉన్నారు. అక్కడ అందుబాటులో ఉండాలా, ఇక్కడ ఉండాలా, 24 గంటలు. నిజంగా ఈ ఆరోగ్యం అనేది మిగతా శాఖలకి ఆరోగ్యానికి తేడా. మిగతా శాఖలు కొంతమందికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు విద్యాశాఖ చదువుకునే వాళ్ళకి సంబంధించినంత వరకు ఉంటారు, కాలేజీకి వెళ్ళే వాళ్ళ వరకు సంబంధించిన వరకు ఉంటారు. లేకపోతే మైనింగ్ శాఖ, మైనింగ్లో పనిచేస్తున్న వాళ్ళ వరకు, లేదా దాని మీద ఆధారపడిన వాళ్ళ వరకు ఉంటుంది, లేదా ఇంకో శాఖ దానికి సంబంధించిన వారికే ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో దేశంలో మొత్తం మీద ఒకే ఒక శాఖ మొత్తం దేశ జనాభాకి అందరికీ సంబంధించింది ఉంటుంది. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు ఎల్లుండో చనిపోతారు అనుకున్న ముదుసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి సంబంధించిన శాఖ ఏదన్నా ఉంది. 24/7 పనిచేసే శాఖ ఏదన్నా ఉందంటే ఆ శాఖ ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖలో ఇంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తున్న ప్రతి వైద్య సిబ్బందికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను, చేతులెత్తి నమస్కరిస్తున్నాను వారి సేవలు. ఈ క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న దీన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది, పరీక్షలు నిర్వహించుకోవాల్సింది. నోటి క్యాన్సర్ కి, రొమ్ము క్యాన్సర్ కి ఇంటికి వచ్చి చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు ప్రజలు. మేము మొదటి దశగా చేశాం. 4,10,00,000 మందికి టార్గెట్ పెట్టుకుని మేము చేయడం మొదలు పెడితే దాంట్లో 2,92,00,000 మంది నోటి క్యాన్సర్ పరీక్షలు చేసుకున్నారు. కానీ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడానికి, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడానికి మహిళలు ముందుకు రావట్లా. ఎందుకంటే ఏమవుతుందో అక్కడ పోయి విలేజ్ హెల్త్ క్లినిక్ వెళ్ళి పరీక్ష చేసుకోవాలి, ఏమవుతుందో చూద్దాంలే, వచ్చినప్పుడు చూడడానికి ఇంకేముండదు. ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించగలిగితే మరీ మంచిది. మనం తక్కువగా పెస్టిసైడ్ లేదా కెమికల్స్ ఉన్న ఫుడ్ తక్కువ తిని, ఇప్పుడే పెట్టారు ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు పెట్టున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే ఏ రకమైన భోజనం తినాలి, మనం ముందు నుంచి అలవాటు ఉన్నదే. మునగాకు ఎప్పుడు తినేవాళ్ళం ఇంట్లో, ఇవాళ మునగాకు తినడంలే. అదే చైనా వాడు, అమెరికా వాడు ఆ మునగాకును పొడిని తయారు చేసి మన దేశంలో అమ్ముతున్నారు. మన దేశంలో ప్రతి పెరట్లో ఉండేది. మన పెద్దలు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళవించి ఏ రకంగా తిండి తింటే మనం ఆరోగ్యంగా జీవిస్తామో మనకు చెప్పున్నారు. కానీ మనం వాటిని పాటించట్లా. ఇవాళ మునగ చెట్టు ప్రతి పెరట్లో ఉండేది. నా చిన్నప్పుడు మా పెరట్లో కూడా ఉండేది. ఇప్పుడు మాకు పెరట్లో లేదు, వేరే విషయం. పెరట్లో ఉండేది, ఇవాళ లేదు. మనం బయట దేశాల నుంచి మురింగా అని పేరు పెట్టారు. దానికి మురింగా అని పేరు